వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామా రంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అయితే చూసుకున్నట్లయితే మీరు ఎప్పటి నుంచి ఒక బీజేపీ పార్టీలోనే ఉన్నారు. అయినా సరే మీరు చాలా సీనియర్ నాయకులు బీజేపీలో. మీకెందుకు ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వలేదంటారు పార్టీ? ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని ఎవరన్నారు? మీరు ఎందుకు తీసుకెళ్ళి? నేను ఎమ్మెల్యే కింద పోటీ చేశాను. ఎల్మినార్ అసెంబ్లీ మొన్ననే చేశాను. బ్రహ్మాండంగా పార్టీ గౌరవిస్తూ ఉన్నది. పార్టీ అన్ని వర్గాలకు, అన్ని వ్యక్తులకు, అందరి కార్యకర్తలకు అవకాశం వస్తూ ఉన్నది. దానిలో భాగంగా నాకు మొన్న అసెంబ్లీ టికెట్ వచ్చింది. నేను పోటీ చేశాను. దాదాపు ప్రజలు ఆశీర్వదించారు. నేను మార్జిన్ అమౌంట్లో ఓడిపోయాను. నాకు దాదాపు 90,000 ఓట్లు వచ్చినాయి. మార్జిన్ చిన్న ఓట్లతో ఓడిపోయాను. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించరు. ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా బలపరుస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల సుపరిపాలన దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, దేశాన్ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా, అన్ని వర్గాలను అభివృద్ధి దేశంతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం నడిపే ఏకైక నాయకుడు, ప్రజానాయకుడు, ప్రపంచ స్థాయిలో ఈరోజు పేరు ప్రఖ్యాతి గతించిన నాయకుడు ఎవరు ఉందంటే అది నరేంద్ర మోడీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా రేపు ఇప్పుడు జరగబోయే ఎంపీ స్థానాలు కూడా ఖచ్చితంగా ఎంపీ స్థానాలు డబుల్ డిజిట్తోనే ఈ తెలంగాణలో సాధించబోతా ఉన్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలు సంకేతాలు ఇస్తున్నారు. ఆ విధంగా ప్రచారంలో ముమ్మరమైపోతాం. ఈరోజు మా మల్కాజ్గిరి పార్లమెంటుది ఈరోజు నామినేషన్ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వచ్ఛందంగా ఉదయం 8-9 నుంచే బారులు తీరి రోజు దాదాపు షామర్పేట నుంచి కలెక్టరేట్ వరకు తండోపతండాలుగా ఈరోజు బ్రహ్మాండంగా రోజు నామినేషన్ పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా మంచి మెజార్టీతో మల్కాజ్గిరి పార్లమెంటు గెలిచిపోతున్నాం. అయితే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భారత్ జోడో యాత్ర అనేది మొదలుపెట్టారు, సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఈసారి ప్రధానిగా రాజీవ్ గాంధీ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మోసం చేయడం అలవాటు అయిపోయింది. ఏ విధంగా మోసపూరితం హామీలతోని 6 గ్యారెంటీలని 60 హామీలతోని ఈరోజు ప్రభుత్వం మీద వచ్చారు. వాళ్ళ 60 హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరని చెప్పేసి ప్రజలను తప్పుదోబడడం కోసం ఈరోజు భారత్ జోడో యాత్ర ఏదో రాహుల్ గాంధీ అది చేసింది ఇది చేసిండని, రాహుల్ గాంధీ ఆ క్యాపబిలిటీ కానీ అది లేదు. ఉంటే ఈరోజు ఆయన భాష కానీ ఆయన దేశం పట్ల ఆయనకు ఉన్న బాధ్యత కానీ మొత్తం మర్చిపోయి బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అదన్నీ కవర్ చేయడం కోసం కేవలం ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రేపు పొద్దున ఎంపీ సీట్లు ఇక్కడి నుంచి ఓడిపోతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వీక్ అవుతుంది, ప్రభుత్వం పడిపోద్దని భయం పట్టుకొని ఆ భయంతో ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడడం తప్ప అది ఏమి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ఈరోజు ఓటు రూపంగా సన్మానం చేసుకోవాలని ప్రజలు ఎప్పుడెప్పుడని ఉవ్విల్లుడతారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలిపోతా ఉన్నాం. అయితే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీరు బాగా తిరిగారు, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకున్నారు చాలా బాగా. అయితే అక్కడ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దాని తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు చూసారా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో? 100% మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎల్బీ నగర్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీలో ఎల్బీ నగర్లోనే అత్యధిక మెజార్టీ రాబోతా ఉన్నది. 1,00,000 పైచలకు మెజార్టీ రాబోతా ఉన్నది. ఇన్ని చెప్తా ఉన్నాడుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. మరి నేను పొద్దున మాట్లాడాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ వహిస్తే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు ఆ బాధ్యత వహించినోడు సీఎం అయింది తప్ప మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఉరగబెట్టింది ఏం లేదు. అదే ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు సికింద్రాబాద్కు ఏ విధంగా నిధులు తీసుకొచ్చాను, సికింద్రాబాద్కి డెవలప్మెంట్ చేశానని ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టేసి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చానని ఈరోజు సగౌరవంగా ఈరోజు మీడియా సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాడు. మరి ఆ దమ్ముధైర్యం రేవంత్ రెడ్డికి ఉండాలి కదా. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు, ఈయన ఒక పార్లమెంట్ సభ్యుడు. మరి ఈయన మల్కాజ్గిరి పార్లమెంట్కు ఏం తీసుకొచ్చాడు, ఏ విధంగా అభివృద్ధి చేశాడు అనేది దమ్ముధైర్యం అంటే చెప్పాలి. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తలేదు, కాంగ్రెస్ చేస్తుంది చెప్తే అది నమ్ముతారు. కానీ అదన్నీ మోసపూరితం ఆలోచన తప్ప ఏమీ లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారీ మేరతో గెలబోతా ఉన్నది. ప్రజలు 3 నెలలకే పూర్తిగా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అయితే మాటలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మాటలు చెప్పి రోజు గడిపిందో అదేవిధంగా మోసపూరిత మాటలతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా మాటలు చెప్పేసి గడుపుతుంది. ప్రజలు రోబెట్టలేదు. ఏదో న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలంటే అది బీజేపీతో సాధ్యమైతే, అది నరేంద్ర మోడీ నాయకత్వం సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తాను. కాబట్టి ఈరోజు ఎంపీ సీట్లలో ప్రధానంగా కాంగ్రెస్ కన్నా కూడా అత్యధిక సీట్లు బీజేపీకి వెళ్ళిపోతాను. అయితే బీజేపీ నాయకులు ఏదైతే అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని చెప్పేసి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే నిజంగానే మేము ఏమైనా పొత్తు పెట్టుకున్నామా ఎంఐఎం పార్టీతోటి? లేదు కదా, మరి ఎందుకు నిందలు వేస్తున్నారు అంటున్నారు మీరు? మా పార్టీ మేము కాదు, కాంగ్రెస్ నాయకులు నాంపల్లి వాళ్ళ మొన్న పోటీ చేసిన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు. చార్మినార్ దగ్గర ఇప్పుడు ఏదైతే చార్మినార్ సెగ్మెంట్ ఉందో, పార్లమెంట్ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎవరైనా వీక్ క్యాండిడేట్ నిలబెట్టేసి ఎంఐఎం గెలవడానికి చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఫిరోజ్ ఖాన్ మేము చెప్పింది కాదన్నమాట. అది కాంగ్రెస్ పార్టీలో చూసుకోవాలి. ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఏ ఆధారంతో అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలను తప్పుదో పట్టడం కోసమని, ఏదో జిమ్మికిలు చేయడం కోసమని చేస్తుంది తప్ప దీన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది దృష్టి మళ్లించడం అంటారు దీన్ని. ఇప్పుడు 6 గ్యారెంటీ 60 పథకాలతో వచ్చారు. 61లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 100 రోజులలో మొత్తం పూర్తి చేస్తానని చెప్పాడు. నేను సంతకం పెట్టి ఇవ్వినట్టు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పిండు. ఇంతవరకు అతిగతి లేదు. అది ఆగస్టు 15 కానీ మెల్ల ఎలక్షన్లు అయినా ఎక్స్చేంజ్ చేశాడు. కాబట్టి ఇదన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలతోని ప్రభుత్వంకి వచ్చి ప్రజలను తప్పుదో పట్టడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తప్పుడు మాటలతోనే వేసి కాలం గడుపుతాడు. కాబట్టి అది ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ గెలిపోతా ఉంది. మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటారు? డబల్ డిజిట్ రాబోతా ఉన్నది. పెద్దలు ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో టీచర్స్ ఎమ్మెల్సీగా రెండు ప్రాయం గెలిచాడు. ప్రో లీడర్గా పనిచేశాడు. అలాంటి నాయకులే ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వం బలపరచాలని ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాయకులు చాలామంది కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి, ఈరోజు దేశాన్ని రక్షించుకోవాలి, దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టాలని చెప్పి ప్రతి నాయకత్వం కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ బలపడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బేసిన పార్టీ, దేశం కోసం పనిచేసే పార్టీ. ఈరోజు వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళ కుళ్ళు వాళ్ళంతా కక్కుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచని భారతదేశంలో ఎవరు ఉండరు. ప్రపంచ దేశాలు బలపడుతుంది, భారతదేశం బలపరచదు. కాబట్టి ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తెలంగాణ కూడా తెలంగాణలో అత్యధిక సీట్లు రాబోతుంది.